చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు, జాగ్రత్తగా చదవండి, చచ్చిన వారు ఏమీ ఎరగరంట. చచ్చిపోయిన దేహానికి ఏం తెలుసు? నువ్వు కొడుతున్నావో, తిడుతున్నావో, స్ప్రే కొడుతున్నావో, నీ మీద ఈగలు వాళ్తున్నాయో, ఇంకో వాళ్తున్నాయో, ఫ్రీజర్లో పెట్టావో, లేకపోతే కట్టెల మీద పెట్టావో, నిన్ను కాలుస్తున్నాడో, పూడుతున్నాడో ఏం తెలుస్తుంది నీకు? చచ్చిన వారు ఏమి ఎరుగు, వారికి ఇక ఏ లాభము, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికీ, సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు. అది మనం గమనించాలా. చస్తే సూర్యుని కింద జరిగే దానిలో ఎప్పటికీ వంతు లేదు. కోటాను కోట్ల సూర్యకాంత ప్రభావము కలిగినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఒకవేళ నీవు ఆత్మీయంగా చచ్చుంటే ఆయన కాంతి నీ మీద ఉండదు, నీకు అక్కడ స్థానము ఉండదు అనేది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నావు, చాలా సంతోషం. దేవుని ఇంటి కొరకై నీ కానుకలు ఇస్తా ఉన్నావు, సంతోషం. అయితే నీవు ఆత్మీయంగా బ్రతికున్నావా, లేక ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావా? అది ప్రశ్న, అది ప్రశ్న. ఒకవేళ నీవు చస్తే గనక ఆ దేవుని సన్నిధిలో, ఆ పరలోకములో నీకు స్థానము లేదనేది గ్రహించాలనేది దేవుని యొక్క ఆశ. చూడండి.